హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంద్రా అంటే రాయన్, ధనుష్ యొక్క 50th ఫిలిం. సో 50th ఫిలిం అంటే స్పెషల్ ఉండాలి కాబట్టి, ఎందుకంటే ధనుష్ 25th ఫిలిం విఐపి బీభత్సమైన హిట్ అయింది. 50th ఫిలిం స్పెషాలిటీ ఏంద్రా అంటే ధనుషే రాసి డైరెక్ట్ చేసి యాక్ట్ చేసిన సినిమా. సో ఇన్ని చేసినప్పుడు ప్రొడ్యూసర్ మనోడు ఉండడం కష్టంలే అనేసి ఆయన కళానిధి మారన్ అయితే ప్రొడ్యూసర్ ఇది చేశాడు. ఈ సినిమాలో ఓయమ భీకరమైన ఆర్టిస్టులు ఉన్నారు. ఈ మధ్య ధనుష్ సినిమాలు ఎక్కువ సందీప్ కిషన్ కనిపిస్తూ ఉన్నాడు. సో ధనుష్ వాళ్ళన్న సెల్వరాఘవన్, సందీప్ కిషన్, తర్వాత వచ్చేసి కాళిదాస్ జయరామ్, విక్రమ్ సినిమాలో ఉంటాడు కదా కమల్ కొడుగ్గా, అతను కాళిదాస్ జయరామ్, ఎస్జే సూర్య, ఆ తర్వాత అన్నపూర్ణ పేరేంది అపర్ణ ఇట్లా బీభత్సమైన యాక్టర్స్లో భీకరంగా నిల్చున్న సినిమా స్టోరీ ఏంది. 2 గ్యాంగులు ఉంటాయి చెన్నైలో. ఒకటి ఎస్జే సూర్యది, ఇంకొకటి వచ్చేసి ధర్నియో ఏదో ఇంకో పెద్ద గ్యాంగ్. ఇతను ఈ ధర్ని అన్న వాళ్ళ సైడ్ ఉన్న ఒక చిన్న పిల్లోడు, అన్న చెల్లెలు, అంటే అన్న 2 తమ్ముళ్ళు, లాస్ట్లో చెల్లి అనమాట. ఈ ఫ్యామిలీ ఈ 2 గ్యాంగ్ వార్ ఫైట్లో మధ్యలో ఎట్ట చేరింది అన్నది సినిమా. ఎస్జే సూర్య గ్యాంగ్ ఇది ఉంటుంది, ధర్ని గ్యాంగ్ ఉంటుంది అని చెప్పాం. మన పిల్లోడు ఎట్ట అయ్యాడంటే, చిన్న పాప పుట్టంగానే పేరెంట్స్ వచ్చేసి ఒకరోజు చెప్పబెట్టకుండా అందరిని వదిలేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు మనోడు వచ్చేసి ఆ ఊరి పూజారి అతని దగ్గరికి వెళ్తాడు అనమాట, ప్రస్తుతానికి హెల్ప్ కోసం. కానీ ఆ పూజారి ఈ పాపని 15,000కి అమ్మేయాలని చూసినప్పుడు అన్న రాయన్ వచ్చేసి ఆ పూజారిని చంపి ఈ పిల్లల్ని తీసుకొని ఊరు నుంచి పారిపోతాడు లారీలో. సినిమా స్టార్టింగ్లో చిన్నప్పుడు. అప్పుడు సెల్వరాఘవన్ లారీ ఎక్కుతారు. సెల్వరాఘవన్ వచ్చి వాళ్ళకి ఇంకా కొద్దిగా తండ్రి స్థానంలో ఉండి అన్నీ చేస్తున్నాడు, ఇంకా పిల్లల లెక్కే చూస్తూ ఉంటాడు అనమాట. దీంట్లో ఉన్నప్పుడు మనోడు పెరిగి పెద్దోడై ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ పెట్టుకుంటాడు. సో మనోడు చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు. ఇంకా సందీప్ కిషన్ కొద్దిగా ఆవేశపరుడు, రోజు మందు షాప్లో పడి ఉంటాడు. ఆయనకి ఎల్లబరే అపర్ణ, చిన్న తమ్ముడు వచ్చేసి కాలేజ్లో ఉంటాడు. సో ఇది జరుగుతూ ఉంటుంది. మధ్యలో ఎలా అయింది, ఏం కథ, మొత్తం తక్కువ ఏమైంది అన్నది సినిమా అంతా. సినిమా ఎలా ఉంది, రైటింగ్ పరంగా చూస్తే మంచి రైటింగ్, చాలా బాగా అనిపిస్తుంది మనకి. కొన్ని సీన్లు కూడా చిన్నవి కూడా మంచి ఎఫిషియెంట్గా అయితే బ్రహ్మాండంగా అయితే తీసుంటాడు. అండ్ నీకు హైలైట్ ఏంటంటే ఇంటర్వెల్ బ్లాగ్ హైలైట్, క్లైమాక్స్ హైలైట్, ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ హైలైట్. అసలు దీంట్లో ప్రకాష్ రాజ్ ఉంటాడు. ప్రకాష్ రాజ్ ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్లో చాలా గొడవలు రచ్చ జరుగుతున్నప్పుడు, నార్త్ మెడ్రాస్లో ఈ గ్యాంగ్ వార్స్ అనేవి జరుగుతున్నప్పుడు ఆయన కనిపించడు. మళ్ళీ ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ దగ్గర వచ్చి కనిపిస్తాడు. సో అక్కడ మధ్యలో ఎక్కడన్నా ఇంక్లూడ్ చేస్తుంటే ఓకే, ఇంత రచ్చ జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నారు పోలీసులు అనేసి, ఎందుకంటే ప్రకాష్ రాజ్ పోలీసు కదా, ఏం చేస్తున్నారు అని తెలుసున్నట్టు బాగుండేది. కానీ ఇదైతే అనిపించలేదు. కానీ క్యారెక్టర్ సందీప్ కిషన్ నాకు అసలు ఆయనది మన శర్వానంద్ సినిమా ఉంది కదా, దాంట్లో తమ్ముడుగా ఉన్నాడు, అక్కడ ఎంత ఎఫెక్టివ్గా చేశాడు. దాని తర్వాత ఇదే నాకు అంత బాగా అనిపించింది. సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ ఇంచుమించు సేమ్ కైండ్ ఆఫ్ రోల్ కూడా, ఆవేశపరుడు, కొద్దిగా అన్నంటే పడదు అన్నట్టు ఇది ఉంటుంది అన్నమాట. ప్రస్థానం ఇప్పుడు గుర్తొచ్చింది సినిమా కూడా. సో ఆ ప్రస్థానం స్టైల్ ఇది మనకు కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది సినిమాలో. సందీప్ కిషన్ క్యారెక్టర్స్, ఇంకా మిగతా 2 తమ్ముళ్ళు అంతా హైలైట్ సీన్స్ అన్నీ మనకి తెలుసు. ఒక సీన్ ఉంటుంది, ధనుష్ వాళ్ళ చెల్లి నేను చంపిపాటు దొబ్బుతుంది. చంపేయంగానే వెంటనే వెళ్ళి స్టవ్ పైన పాలు వేడి చేసి చాయ్ పెట్టొచ్చి అన్నయ్యకి ఇచ్చి కరెక్ట్గా ఉందా అన్న అంటాడు. వాడు తాగి కరెక్ట్గా ఉంది అంటాడు. అంతే ఇది క్రూయాలిటీ అంత సింపుల్గా చూపిస్తూ ఉంటాడు అన్నది. ఇది ఎస్జే సూర్య మనం చెప్పాల్సిన అవసరం లేదు, అతను అల్టిమేట్ పర్ఫార్మర్. దీంట్లో కూడా చాలా బాగా చేశాడు. వరలక్ష్మి శరత్ కుమార్ చాలా బరువు తగ్గి అసలు ఎవర్రా ఏమి అనుకునేటట్టు కనిపిస్తూ చిన్న రోల్లో ఎస్జే సూర్య వైఫ్గా క్యారెక్టర్ చేసింది. ఓకే, చేసినంతవరకు బాగానే ఉంది. పర్ఫార్మెన్సెస్ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి.
మనం ఇంకొకటి మెచ్చుకోవాల్సింది ఏంద్రా అంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా రోజుల తర్వాత బాగా అనిపించింది. అంతకుముందు ఏదో సినిమాకే నాకు చండాలంగా అనిపించింది, ఏంది ఏఆర్ రెహమాన్ అది తీసింది అన్నట్టు మ్యూజిక్ ఇచ్చింది, అంత దరిద్రంగా ఉన్నది. ఇది మనకి టైటిల్ స్టార్టింగ్ నుంచి ఒక బ్యాక్గ్రౌండ్ ఇస్తాడు, చాలా అద్భుతంగా అనిపించింది, ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. ఓ 3 సాంగ్స్ ఉన్నాయి, ఆ సాంగ్స్ కూడా ఒక మంచి ప్లేసెస్లో పడ్డాయి. ఒక సాంగ్ అయితే సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో వస్తుంది, ఓ ఈ రేంజ్లో ఇక్కడ ఒక సాంగ్ పడుతుందా అన్నట్టు అనిపించింది. నేను ఫస్ట్ టైం సాంగ్ విన్నప్పుడు ఏంది రాయా సాంగ్ ఏం బాగుంది అని అనిపించింది, కానీ సినిమాలో చూస్తున్నప్పుడు ఆ ఫీల్కి అయితే మటుకు నాకు భలే ఇంపాక్ట్ఫుల్ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ మన ధనుష్ డైరెక్ట్ చేసేటప్పుడు ఆయన ఒక పెద్దన్న చాలా అండర్ ప్లే చేస్తూ ఉంటాడు. ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, 50th సినిమా అంటే ఒక రేంజ్ రచ్చ చేసి ఉంటారు. దీంట్లో అట్లాంటిదేం లే, లాంగ్ షాట్ చూపిస్తాడు, మనోడు ఫుడ్ దీంట్లో ఫ్రైడ్ రైస్ వండుతూ ఉంటాడు లాంగ్ షాట్లో, అక్కడ నుంచి క్లోజప్ పోతాడు. ఇలా వాడు సినిమా వాడు రాసుకున్నాడు, వాడు డైరెక్టర్, సినిమా కోసం ఏం చేయాలా మనం పెద్ద చూపించకూడదు, వాడిని ఒక తోపుగా చూపించకూడదు. ఎందుకంటే లేటర్ వాడు కొద్దిగా భీకరంగా ఫెరోషియస్ అయినప్పుడు ఆ ఇంపాక్ట్ ఉండదు అన్న దీంతో అంత నీట్గా మన తెలుగు వాళ్ళు అయితే ఆ రేంజ్ తీసుంటాడు. 50 సినిమా అంటే విజిల్లు పేలుతూ ఉంటే మనోడు దిగి దండం పెట్టి యా అంటాడు, పాట ఆ రేంజ్లో ఉంటుంది. దీంట్లో అట్లాంటిది ఏం లేకుండా బ్రహ్మాండంగా అయితే ఇంట్రోనే అనిపించింది. ఇక్కడ నుంచి ఓకే సినిమా అయితే మనోడు స్టోరీని నమ్ముకొనే పోతూ ఉన్నాడు అనిపించింది, స్టోరీని నమ్ముకొనే పోయాడు. నాకైతే ఫస్ట్ హాఫ్ బాగా అనిపించింది, సెకండ్ హాఫ్ కూడా బ్రహ్మాండంగా అనిపించింది. కొంతమందికి సెకండ్ హాఫ్ కొద్దిగా తక్కువగా అనిపించింది, అది వాళ్ళ టేస్ట్. నాకైతే సినిమా యాజ్ ఎ హోల్ నాకైతే చాలా మంచి సినిమా అనిపించింది. కాకపోతే వైలెన్స్ ఎక్కువ ఉంది. పిల్లలతో పోవాలా ఏది అంటే అది ఏ సర్టిఫికేట్ ఏమని నాకు గుర్తులేదు. పిల్లలతో పోవాలంటే మీ ఇష్టం వెళ్ళి చూడండి, ఈ యాక్షన్ అంతా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ 1-2 సీన్ కూడా మనకి ఎక్కువ లెంగ్తీగాను ఇదిగా చెప్పడు, కొద్దిగా సింపుల్గా చెప్పేస్తాడు. మనం క్యాచ్ చేసామంటే మనకి ఏం జరిగింది అనేది తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ కొద్దిగా పైన ఎందుకంటే మళ్ళీ చెప్తా ఉంటే కథ అంతా చెప్పేస్తున్నావు అని జనాలు కొద్దిగా ఫీల్ అవుతున్నారు. సినిమా అయితే థియేటర్కి వెళ్ళి చూసామంటే మటుకు భలే ఉంటుంది. ఎందుకంటే మంచి సౌండ్ సిస్టంలో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంతా నాకు భలే అనిపించింది, చాలా ఇంపాక్ట్ఫుల్ అనిపించింది. మీరు చూడాలనుకుంటే థియేటర్కి వెళ్ళి చూడండి. నేను తమిళ్లో చూశాను, తెలుగులో కూడా ఉంది, సో తెలుగులో కూడా వెళ్ళి చూడవచ్చు. తెలుగు అని తమిళ్లో చూసినప్పుడు ఎంజీఆర్ సాంగ్ దగ్గర పెళ్లి చూపుల దగ్గర వస్తుంది, తెలుగులో ఏం సాంగ్ వచ్చిందో నాకైతే ఐడియా లేదు. సో తమిళ్లో చూసినప్పుడు అయితే నాకు మంచి సినిమా అనిపించింది, థియేటర్లో చూడాల్సిన సినిమా అన్నట్టు నాకు అనిపించింది. సో మీరు చూడాలనుకుంటే థియేటర్కి వెళ్ళి చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఒక మంచి డీసెంట్ ఎనఫ్ గుడ్ ఫిలిమే ఇది. ఈ మూవీ గురించి అయితే ఇప్పటిదాకా చూసారంటే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కింద లైక్ చేయండి, అలాగే దాని పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దీనికి మించి మీరు మాకు చేయాల్సిన హెల్ప్ ఇంతే ఉంటుంది, అది మీకు నచ్చితేనే. సో మీరు ఇట్లా చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.